చూడండి వాట్ ఇట్ సెడ్ mod mod PA PA minus PB equals to 4 sir. చూడండి మళ్ళీ మనం లెట్ ఏ x1 px1 y1 ఎనీ పాయింట్ అది ఫోకస్ అనుకుందాం లోకస్ అనుకుందాం ఫోకస్ కదా లోకస్ లెట్ px1 y1 b ఎనీ పాయింట్ అది లోకస్ ఏమండి గివెన్ ఏమి ఇచ్చాడు వాడు గివెన్ a 4, 0 b -4, 0 అని ఇచ్చాడు and the geometrical condition is ఏమని ఇచ్చాడు mod PA minus PB equal to 4 అని ఇచ్చాడమ్మా ఇప్పుడు ఈ మాడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుందమ్మా yes sir Yes sir. మైనస్ PB equal to ప్లస్ ఆర్ మైనస్ 4 ఇందాక మనం ఎలాంటి సమ వచ్చింది అక్కడ ప్లస్ వచ్చింది ఇక్కడ మైనస్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మనం ఒక వాల్యూని కడతాడు PA equal to ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ PBA కదా yes Yes sir sir. అప్లికేషన్ ఈజీగా అవడం కోసం అన్నమాట మనం అలా చేసేది అర్థమవుతుందమ్మా Yes sir. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే PA స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది 16 ప్లస్ PB స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8PB అనమ్మా అర్థమైందమ్మా మీకు అది yes Yes sir sir. దట్ ఇంప్లైస్ PA స్క్వేర్ అంటే ఎంత x1 minus 4 whole square plus y1 minus 0 whole square equal to 16 plus PB square అంటే x1 plus 4 whole square plus y1 minus 0 whole square plus or minus 8PB అవుతుందమ్మా Yes yes sir. sir చేస్తే x1 square plus 16 minus 8x1 plus y1 square equal to 16 plus x1 square plus 16 plus 8x1 plus y1 square equal to plus or y1 square plus or minus 8PB అవుతుందమ్మా yes sir ఇంకేం చెప్పాను స్క్వేర్ y1 స్క్వేర్ y1 స్క్వేర్ x1 స్క్వేర్ ఇంకేం క్యాన్సిల్ అయిపోతాయి 16 16. ఇంకా అంతేగా ఇప్పుడు చూడండి ఈ 8x1 ఇలా తీసుకొస్తే -8x1 అవుతుంది అంటే పీబీ ఒకటే నాకు కావాలి సపరేట్ గా అందువల్ల మిగిలిన వాటిని ఇటువైపు పంపించేస్తున్నాను నేను -8x1 అంటే -16x1 నేనా Yes sir. yes sir ఈ +16 లో వస్తే ఏమవుతుంది -16 నేనా yes sir దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8PB అంటే ఈ రెండిట్లో ఏం కామన్ తీసుకొచ్చి నేను -16 కామన్ తీయచ్చు -16 కామన్ తీయచ్చు కామన్ తీస్తే x1 -1 అని వస్తుందా yes sir చూడండి దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8PB ఈ 8 ఇందులో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే -2 ఇంటూ x1 - 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ PB అంతేగా yes మళ్ళీ sir స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4 అయిపోద్ది yes sir yes sir ఇదేమో x1 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఇదేమో PB స్క్వేర్ అయిపోతుంది yes sir ఇప్పుడు ఇది ఎలా మారుతుంది ఇక్కడ 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 1 - 2x1 ఏమండి ఈక్వల్ టు PB స్క్వేర్ అంటే x1 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ కదండి yes sir ఇది సింప్లిఫై చేస్తే 4x1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 8x1 ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8x1 ప్లస్ y1 స్క్వేరేగా yes sir నాకు x1 స్క్వేర్ స్టార్ట్ అవ్వాలి ప్లస్ అవ్వాలి కాబట్టి మొత్తం వాల్యూస్ అన్ని రైట్ సైడ్ తీసుకొచ్చేయండి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి x1 స్క్వేర్ ఎలా వస్తే -x1 స్క్వేర్ 4x1 స్క్వేర్ -x1 స్క్వేర్ అంటే 3x1 స్క్వేరే కదా yes sir ఈ ప్లస్ y1 స్క్వేర్ ఎలా వస్తే మైనస్ y1 స్క్వేర్ ఈ ప్లస్ 8x1 ఎలా వస్తే -8x1 అంటే -16x1 ఇంకా కాన్స్టెంట్ +16 లో వస్తే -16 అంటే -12 ఈక్వల్ టు 0 అంతే కదమ్మా Yes sir. లేదంటే స్టెప్ అయినాము ఇంకోటి మీరు మౌనంగా మాట అర్థమైంది సార్ అర్థమైంది అమ్మ మీరు ఇది కొద్దిగా ఏమైనా కష్టంగా అనిపిస్తే కనుక మీరు స్టెప్ వేసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకేం మార్కులు తీసేయడాలు ఏం ఉండవు స్టెప్ వేస్తేనే ఎక్కువేం కాదు మీకు అర్థమయ్యేలా చేసుకోండి పర్వాలేదు అంటే ఇంకోటి అయినా ఇలాగే x1 స్క్వేర్ ఎలా తీసుకొచ్చి -x1 స్క్వేర్ -16 -8x1 -y1 స్క్వేర్ అని అయినా అక్కడ అక్కర్లేదు సార్ అర్థమైంది అర్థమైంది సార్
చూసుకోండి, మరి తప్పులు వస్తాయి తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతాయి. చూసుకోండి. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు చెప్పండి మీరు. PA plus PBC equals to 6. వెరీ గుడ్, అది చెప్పండి. 5th క్వశ్చన్ చూడండి సొల్యూషన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది పాయింట్స్ అని చెప్పించాడు. అంటే P x1 y1 అనుకుంటే ఆ పాయింట్స్ కి P అనే పాయింట్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్స్ యొక్క సమ్ చేస్తే 6 కి ఈక్వల్ అవ్వాలి. అంటే PA plus PB ఈక్వల్ టు 6. అర్థమవుతున్నామే? Yes, sir. Yes, sir. P x1, y1b సార్ x1 y1 వదిలేచ్చేసారు అలాగా. ఇక్కడ రాయాలి. Therefore, the locus of P, the equation of the locus of P x1, y1 is ఏమవుతుంది? 3x square minus y square minus 16x minus 12 equal to 0 ఇగా. Yes, sir. అదమ్మా ఒక్క నిమిషమే, కొద్దిగా చిన్న పని ఉండే వెళ్ళానమ్మా. అది అమ్మా సరే చూడండి, దీని కూడా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 5th క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 0, 2, అండ్ 0, -2 is 6 అన్నాడు. కాబట్టి లెట్ P x1, y1 be any point on the locus, any point on the locus, and A 2, 0, B 0, -2 అనుకోండి. A 0, 2, B 0, -2 అనుకోండి. ఏమండి? గివెన్ geometrical condition is ఏమి ఇచ్చాడు వాడు? PA plus PB ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 6. మళ్ళీ దీని నుంచి ఏం చేయాలి మనం? PA ఈక్వల్ టు 6 minus PB. అర్థమవుతుందా? ఎందుకంటే 2 PA PBలు వచ్చాయంటే ఇబ్బంది అవుద్దమ్మా. ఎందుకంటే దీన్ని స్క్వేర్ చేస్తాం అనుకోండి, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ప్లస్ తర్వాత ఏమవుతుంది? 2 into PA into PB. PA అంటే ఒక రూట్, PB అంటే ఒక రూట్. మళ్ళీ ఆ వాల్యూ ఎలా సింప్లిఫై చేస్తాం, మరి రూట్ పోదు కదా. Yes, sir. Yes, sir. అందువల్ల మాట స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే PA స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుందంటే 36 ప్లస్ PB స్క్వేర్ మైనస్ 12 PB అవుతుంది. ఇప్పుడు దీని నుండి ఇది సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే PA స్క్వేర్ అంటే ఏమవుతుంది? x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 ప్లస్ PB స్క్వేర్ అంటే x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + 2 హోల్ స్క్వేరే కదమ్మా. Yes, sir. మైనస్ 12 PB వదిలేకండి, 12 PB. తర్వాత ఇది సింప్లిఫై చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 - 4y1 ఈక్వల్ టు 36 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y1 మైనస్ 12 PB. ఏమా? Yes, sir. x1 స్క్వేర్ y1 స్క్వేర్, x1 స్క్వేర్ y1 స్క్వేర్ 4 అంతే. మిగిలిన వాల్యూస్ ఇటువైపు తీసుకొచ్చండి. 12 PB ఇలా ఉంచండి. లేదు -12 PB ఇలా తీసుకొచ్చండి, 4y1 ఇలా తీసుకెళ్ళండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? మైనస్ ఎక్కువైపోతాయి అనుకుంటే ఈ 12 PBని ఇలాగా 4y1 ఇలాగా తీసుకొచ్చామంటే గొడవ వెళ్ళిపోతుంది కదా, ప్లస్లు వస్తాయి కదా రెండు. Yes, sir. మీకు అర్థమైందామా? Yes, sir. Yes, sir. లేదంటే ఇలాగే కడతా అడిస్తుంది, మీ ఇష్టం. మీరు ఎలాగైనా పర్వాలేదు. ఇప్పుడు చూసుకోండి. లేదని ఈ 4y1 ఎలా తీసుకొస్తే -4y రాయినా, మళ్ళీ -4y1 -4y1 రాయినా. No, sir. No, sir. Directly -8y1. ఈ 36 ఎలా వస్తే -36 ఈక్వల్ టు -12 PB. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? -4 కామన్ తీస్తే 2y1 + 9 ఏనమ్మా ఈక్వల్ టు -12 PB. అంతేనమ్మా? Yes, sir. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ క్యాన్సిల్. 4 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2y1 + 9 ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ? 3 PB. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశారు అనుకోండి మళ్ళీ, అప్పుడు ఏమని వస్తుంది అంటే రాసినా అర్థమవుద్దా? Yes, sir. Yes, sir. నాకు భయం వేస్తుంది. 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 PB స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4y1 స్క్వేర్ ప్లస్ 8y1 8y1 కాదు
9 18 18 36 36 y1 ఈక్వల్ టు 9 pb స్క్వేర్ అంటే 9 ఇంటూ x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. ఓకేనమ్మా? ఎస్ సార్. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఇది ఏమవుతుందంటే 4y1 స్క్వేర్ ప్లస్ 81 ప్లస్ 36y1 ఈక్వల్ టు 9 ఇంటూ ఇది సింప్లిఫై చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y1 అవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. 9x మొత్తం అన్ని ఒకవైపు తీసుకొచ్చేస్తాను నేను. 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 36y1 ఇప్పుడు ఇలా తీసుకొచ్చండి. మైనస్ 4y1 స్క్వేర్ మైనస్ 81 మైనస్ 36y1 ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, మీకు ఏ సమయమైనా సరే ఇలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఇలా తీసుకొచ్చుకుంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. నేను చేసిన దానికి మీరు చేసేదానికి మీకు అర్థం అవ్వాలి, తప్పు రాకూడదు. మెయిన్ ఆ సైన్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. సైన్ ఎవరైతే తప్పు చేస్తారో ఆ సమ్ పోయినట్టు. సైన్ తప్పు చేయకూడదు. ప్లస్ మైనస్ కరెక్ట్ గా చేసుకోవాలి. కాలిక్యులేషన్ సరిగ్గా రావాలి. -2 -6 అనగానే వెంటనే -12 లేకపోతే -13 రకరకాలుగా చెప్పారు అనుకోండి, మంచి మార్కులు వస్తాయి అన్నమాట. అది అలా రాకూడదు. చూడండి, 9x స్క్వేర్ 9x1 స్క్వేర్ 9y1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్ అంటే ప్లస్ 5y1 స్క్వేర్. తర్వాత ఎక్స్ టర్మ్ రాయండి. ఏమైనా ఉందా ఎక్స్ టర్మ్? ఏమి లేనట్టుందండి. లేదు సార్. లేదు. తర్వాత y1 చూడండి, -36y1 ప్లస్ 36y1 క్యాన్సిల్ కదా. ఎస్ సార్. అంటే ఇంకేముంటుందమ్మా ఇక్కడ? 36 మైనస్ 81 అంటే ఎంత? -45 సార్. -45. వెరీ గుడ్. ఈక్వల్ టు 0. ఈ 45 గడ దాటించండి. 9x1 స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ ఈక్వల్ టు 45. 45 తో డివైడ్ చేయండి. 9x1 స్క్వేర్ బై 45 ప్లస్ 5y1 స్క్వేర్ బై 45 ఈక్వల్ టు 45/45. 45 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది. 5 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 9 ఏమో ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే x1 స్క్వేర్ బై 5 ప్లస్ y1 స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అమ్మ. ఇది ద లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ Px1, y1 ఈస్ ఏమవుతుందంటే x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. ఏమంటే ఇదండి విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ కండిషన్ వాడే ఇచ్చాడు డైరెక్ట్ గా, గొడవలేని పని. 6th 1 ఏమైనా మీరు చేస్తారండి, డైరెక్ట్ గా ఇచ్చాడుగా. ఎస్ సార్. ఎస్ సార్. హోంవర్క్ చేయండి. మరి ఇంపార్టెంట్, మరి చూసుకోండి, తప్పు రాకూడదు. మరి 4 మార్కులకి ఇంపార్టెంట్ ఇది. ఎస్ సార్. సార్. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడంటే అక్కడ వాడు ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ ఏంటో చెప్పండి క్వశ్చన్లో. అది వాడే ఇచ్చాడు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పిఏబి ఫార్ములా వేసి అది అప్లై చేసుకోవడం. చూడండి, లెట్ Px1, y1 be Px1, y1 be any point on the locus. ఏమండి ఇంకేం ఇచ్చాడు? గివెన్ A 5, 3 B 3, -2. ఏమండి and the geometrical condition is ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఇస్ 9 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈక్వల్ టు 9 యూనిట్స్ అని ఇచ్చాడు. అంతేగా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇది x1 y1 ఏం మార్చకండి. ఇది x2 y2 అనుకోండి, ఇది x3 y3 అనుకోండి. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు మరి హాఫ్ మాడ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏం చేద్దాం? హాఫ్ మాడ్ ఫార్ములా అప్లై చేద్దాం. డెట్ ఫార్ములా అప్లై చేద్దాం. ఎస్ సార్. ఎస్ సార్. హాఫ్ మాడ్
ఇక్కడ ఏం అప్లై చేద్దాం అంటే x1 మైనస్ x2 x2 మైనస్ x3 మీ ఇష్టం. x1 మైనస్ x3 మీ ఇష్టం, అది ఏదైనా రాసుకోవచ్చు. x1 మైనస్ x2 x2 మైనస్ x3 రాస్తే మనకు ఇంకో x1 రాకుండా ఉంటుంది. లేదంటే రెండు x1లు వచ్చేస్తాయి. అర్థమవుతుందా మీకు? Yes, sir. కాబట్టి x1 మైనస్ x2 x2 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3 y2 మైనస్ y3 ఈక్వల్ టు 9 అమ్మ. ఇప్పుడు ఈ 2ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఇందులో మాడ్ అప్లై చేయండి. 1/2 ఇంటూ x1 అంటే x1 మరి x2 అంటే ఎంత 5, x2 ఎంత 5, x3 ఎంత 3, అలాగే y1 అంటే y1 y2 ఎంత 3, y2 అంటే 3, మరి y3 అంటే ఎంత మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి +2 అవుతుంది ఈక్వల్ టు 9. అర్థమైందా ఇది? Yes, sir. x1 మైనస్ 5 5 మైనస్ 3 అంటే 2, y1 మైనస్ 3 3 + 2 అంటే 5 దట్ ఈక్వల్ టు ఈ 2 ఇలా వెళ్ళిపోతే 18 అవుతుంది. ఇది మనం AD మైనస్ BC చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 5x1 అంటే 5 ఇంటూ x1 మైనస్ 5 మైనస్ 2 ఇంటూ y1 మైనస్ 3 ఈక్వల్ టు 18. అర్థమవుతుందా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే మాడ్ 5x1 మైనస్ 25 మైనస్ 2y1 ప్లస్ 6 కదమ్మా. Yes, sir. ఇప్పుడు ఈ మాడ్ తీస్తామంటే ప్లస్ ఆర్ మైనస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది 18 చూడండి. ఇప్పుడు ఇది 5x1 మైనస్ 2y1 మైనస్ 25 ప్లస్ 6 అంటే మైనస్ 19 కదా. Yes, sir. చూడండి మాడ్ 5x1 మైనస్ 2y1 19 మైనస్ 19 ఈక్వల్ టు 18. ఇప్పుడు ఇది తీసేయండి, మాడ్ తీసేయండి. 5x1 మైనస్ 2y1 మైనస్ 19 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 18. అంటే ఒకసారి 18 తీసుకోవాలి, ఒకసారి మైనస్ 18 తీసుకోవాలి. 5x1 మైనస్ 2y1 మైనస్ 19 ఈక్వల్ టు 18 ఆర్ 5x1 మైనస్ 2y1 మైనస్ 19 ఈక్వల్ టు మైనస్ 18. అర్థమవుతుందా? దట్ ఇంప్లైస్ ఈ 18 లోపలికి తీసుకొచ్చాం అనుకోండి, 5x1 మైనస్ 2y1 మైనస్ 19 మైనస్ 18 ఈక్వల్ టు 0 ఆర్ మీకు అర్థమైతే 37 అని రాసుకోవచ్చు. 5x1 మైనస్ 2y1 మైనస్ 19 ప్లస్ 18 ఈక్వల్ టు 0. అంటే ఇది ఏమని వస్తుంది 5x1 మైనస్ 2y1 మైనస్ 34 ఈక్వల్ టు 0 ఆర్ 5x1 మైనస్ 2y1 ప్లస్ 2y1 మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుందా? సార్ 37 సార్. 37 వెరీ గుడ్. ఫస్ట్ 37 అని చెప్పాను, రాయడం మాత్రం 34 ఉండదు సార్. ఇది ఏమండి ఇప్పుడు చూడండి, ఇది 0 ఇది 0, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కూడా 0 కదా. Yes, sir. That implies 5x1 minus 2y1 minus 37 into 5x1 minus 2y1 minus 1 equal to 0. Therefore, the locus of the equation of the locus of px1 comma y1 is ఏమని వస్తుంది 5x minus 2y minus 37 into 5x minus 2y minus 1 equal to 0 అయిపోయిందా? ఏమే తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ కండిషన్ ఏమవుతుందో మీరు చెప్పండి. Area of a triangle is equal to ఏమా area ఎడమా of a triangle is equal to 2, sir. ఆ సబ్మిట్ చేస్తారా? Yes, sir. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ కండిషన్ ఏమి ఇచ్చారు చెప్పండి. PA by PB is equal to 2/3. వెరీ గుడ్, బాగా చెప్పండి. సరే చూడండి, వాడు ఏమంటాడంటే వాడు ఇచ్చిన పాయింట్స్ కి ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే దాని యొక్క రేషియో 2:3 కి ఈక్వల్ అంటున్నాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి చూడండి, లెట్ px1 y1 be any point on the locus and locus full stop లేదే and a2, 3 b2, -3. ఏమండి నెక్స్ట్ given geometrical
కండిషన్ ఈస్ ఏమి ఇచ్చాడు PA is to PB equal to 2:3 అర్థమైందమ్మా Yes, sir. అంటే ఇది ఏమవుతుంది PA by PB equal to 2:3 అంటే 2/3 కదమ్మా Yes, sir. అంటే 3PA equal to 2PB కదమ్మా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది ఏమొస్తుంది 9PA² equal to 4PB² వస్తుందమ్మా ఇందులో రాసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేది అయిపోయింది చాలా ఈజీ అన్న ఆన్సర్ PA² అంటే x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 into PB² అంటే x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్ అంతేనా Yes, sir. 9 into ఇది సింప్లిఫై చేసేయండి x1² ప్లస్ 4 - 4x1 ప్లస్ y1² ప్లస్ 9 - 6y1 ఈక్వల్ టు 4 into x1² plus 4 minus 4x1 plus y1² plus 9 plus 6y1 ఏమండి చూడండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 9x1² ఏమండి ఇక్కడ చూడండి లేదంటే లోపల ఇంకా మనం సింప్లిఫై చేసుకోవచ్చు ఎలా అంటే అలా చేయకుండా చేస్తే అర్థమవుతా మీకు 9 + 4 13 into 9 రాసుకుంటే మీకు అర్థమవుతాయి మళ్ళీ ఇంకో స్టెప్ అయినా అర్థమవుతుంది సార్ అర్థమవుతుంది చూడండి 9x1² ప్లస్ చూడండి తర్వాత y1² చూడండి 9y1² తర్వాత x1 చూడండి అమ్మా x1 అంటే -36x1 అంతేనా Yes, sir. y1 అంటే -54y1 తర్వాత ఇక్కడ చూడండి 9 + 4 ఎంత 13 9s ఎంత 117 ఏనా Yes, sir. ఈక్వల్ ఈసారి 4 తో మల్టిప్లై చేయండి 4x1² + 4y1² తర్వాత -16x1 + 24y1 4x1² + 4y1² -16x1 + 24y1 అంతేగా అంతే తర్వాత 9 + 4 ఎంత 13 4 ఎంత 52 కదమ్మా Yes, sir. ఇప్పుడు మరి ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేయినా లేకపోతే మామూలుగా మనం చేసేసుకుందామా ఎలాగా సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్ చేసేస్తా అయితే ఎలా తీసుకురావట్లేదు కదా మీకు అర్థమవుతుంది కదమ్మా Yes, sir. అంటే 4x1² ఎలా వస్తే -4x1² అవుతుంది అంటే 9x1² - 4x1² అనేది ఎంత 5x1². అలాగే 4y1² ఎలా వస్తే -4y1². 9 - 4 అంటే 5y1². తర్వాత -16x1 ఎలా వస్తే +16x1 అవుతుంది అంటే -20x1. అలాగే +24 ఎలా వస్తే -24 అవుతుంది అంటే -78y1 అంతేనమ్మా Yes, sir. 52 ఎలా వస్తే -52 అవుతుంది అంటే ఇది 65 అవుతుందమ్మా Yes, sir. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి దీన్ని లోకస్ ఆఫ్ అని రాసినప్పుడు ఏం చేస్తాం మనం తీసేస్తాం దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ the equation of the locus of p x1 comma y1 is వచ్చిందమ్మా ఆన్సర్ 5x² plus 5y² minus 20x minus 78y plus 65 equal to 0. నెక్స్ట్ 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ అన్ని ఇంపార్టెంట్ ఇందులో చూడండి వాడు 3 పాయింట్స్ ఇచ్చేసాడు ఏమండి అలాగే పాయింట్ P మూవ్స్ సచ్ దట్ అని చెప్పి PA² = PB², PA² + PB² = 2PC² అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుందట అయితే ఆ సింప్లిఫై చేస్తే వచ్చే లోకస్ 7x - 7y + 4 అవుతుందని చెప్పి రుజువు చేయమంటారు ఇంకా అందులో మనం చేసేది ఏముంది ఆడే ఇచ్చేసాడు కండిషన్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడం సింప్లిఫై చేసుకుంటే ఆ వాల్యూ రావాలి అర్థమవుతుందమ్మా Yes, sir. సార్ హోంవర్క్ ఏమన్నా సార్ ఇది లేదు ఇది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేస్తాను చాలా ఇంపార్టెంట్ చూడండి let p x1 comma y1 be any point on the locus
locus. Given points are given a1 comma 2, b2 comma minus 3, c minus 2 comma 3, and the geometrical condition is ఇచ్చాడు PA square plus PB square equal to, మీరు నెక్స్ట్ లైన్ లో రాసుకోండి, ఇది కండిషన్. PA square plus PB square equal to 2PC square. ఏమంటే PA square అంటే ఏమవుతుంది, x1 minus 1 whole square plus y1 minus 2 whole square. PB square అంటే x1 minus 2 whole square plus y1 minus 3 whole square. వేస్తే ఏమో దట్ ఈక్వల్ టు 2 into PC square అంటే x1 plus 2 whole square plus y1 minus 3 whole square అనండి. Yes, sir. సింప్లిఫై చేయండి. x1 square plus 1 minus 2x1 plus y1 square plus 4 minus 4y1 plus x1 square plus 4 minus 4x1 plus y1 square plus 9 plus 6y1 equal to 2 into x1 square plus 4 plus 4x1 plus y1 square plus 9 minus 6y1. ఏమంటే ఇదండి విషయం. ఇప్పుడు సింప్లిఫై చేస్తామా, x1 square ఏమవుతుంది 2x1 square, y1 square ఏమవుతుంది 2y1 square. తర్వాత x1 ఇంకేమైనా ఉన్నాయి టర్మ్స్ మైనస్ 6x1, తర్వాత y1 టర్మ్స్ మైనస్ అంటే ప్లస్ 2y1. అంతేనామా? Yes, sir. Yes, sir. 9 4 ఎంత 13, 4 ఎంత 17, 18 ఏనా ఈక్వల్ టు 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్, తర్వాత x 8x1 మైనస్ 12y1, తర్వాత కాన్స్టెంట్ చూడండి 9 4 13 13 వేలు 26 26 ఏమా. ఇప్పుడు చూడండి 2x1 స్క్వేర్ 2y1 స్క్వేర్ 2x1 స్క్వేర్ 2y1 స్క్వేర్. ఈ మైనస్ 6x1 ని ఇలా తీసుకొచ్చండి, మొత్తం వాల్యూస్ అని ఇటువైపు తీసుకొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మైనస్ వస్తుంది, దీన్ని కూడా ఇలా తీసుకొస్తే మైనస్ వస్తుంది తప్ప ప్లస్ రాదు కదా. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో మైనస్ తో మల్టిప్లై చేసుకోవాలి. అవసరమా మనకి? Yes, sir. అవసరమా? No, sir. అర్థమలేదమ్మా? అర్థమైంది. సరే చూడండి, ఈ మైనస్ 6x1 ఎలా వస్తే ప్లస్ 6x1 అవుతుంది, అంటే 14x1 ఏనా? Yes, sir. ఓకేనా? Yes, sir. Sir. అర్థం నాకు ఏదో కొద్దిగా మరి రాసినా ఇంకో స్టెప్ అయినా పోనీ. అర్థమవుతుంది సార్. రాసేయండి సార్. మైనస్ 6x1 ఎలా వస్తే ప్లస్ 6x1 అంటే 8 + 6 అంటే 14x1 అవుతుంది. తర్వాత మొత్తం అని ఇటువైపు తీసుకొచ్చేయాలి. ఇంకా మరి ఎలా తీసుకెళ్ళడం లేదు, ఇంకా నాకు 0 కావాలి. ప్లస్ 2y1 ఎలా వస్తే మైనస్ 2y1 అంటే మైనస్ 14y1. అంతేనా? Yes, sir. ఈ ప్లస్ 18 ఎలా వస్తే ఏమవుతుంది, మైనస్ 18 ఇందులో తీసేస్తే ఏమవుతుంది 8 అని, ప్లస్ 8 ఈక్వల్ టు 0. వీటిని అన్నింటినీ కూడా 2 తో డివైడ్ చేసాం అనుకోండి, మనకి ఏమని వస్తుంది 7x1 minus 7y1 plus 4 equals to 0. Therefore, the locus of Px, the equation of the locus of Px1 comma y1 is 7x minus 7y plus 4 equal to 0. ఏమండి? Yes, Yes, sir. Easy, sir. చేస్తారమ్మా ఇది? Yes, Yes, sir. sir. థర్డ్ వెర్టెక్స్ అన్నాడు ఆల్రెడీ, అలా ఇందాక చేసామా థర్డ్ వెర్టెక్స్ 6,0 0,6 గుర్తుందా? Yes, sir. థర్డ్ వెర్టెక్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెన్యూస్ ఆర్ అని చెప్పించాడు. ఇది కూడా మీరు చేస్తారని నేను చెప్పానా? చేస్తాం సార్. చేస్తాం సార్. మరి జాగ్రత్తగా చేయాలి, తప్పు రాకూడదమ్మా. చూసుకోండి, సింప్లిఫికేషన్ చూసుకోండి. ముందు పని చేయండి, మీరు రఫ్ లో చేయండి, అది బెస్ట్ పని నాకు. అమ్మాయి నోట్స్ లో చేసేకండి. Okay, sir. Yes, sir.